గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనం శ్రీకాళహస్తిలోని కోట వినిత వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం. జూన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ రకరకాలుగా కూడా పెను సంచలనంగా ఆ కేసు మారినటువంటి తరుణంలో ఈ కేసు సంబంధించి దాదాపు 5 నెలల తర్వాత ఇవాళ సొంత ఇంటికి ఎవరైతే కోట వినిత దంపతులు వచ్చారు, ఇంటికి రాగానే వీళ్ళతో మాట్లాడేందుకు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కోట వినిత భర్త చంద్రబాబు ఉన్నారు. సార్, దాదాపు 5 నెలల తర్వాత వచ్చారు. ఏంటి మీ కార్యకర్తల లేకపోతే ఎవరు అనేక మంది వచ్చినారు కలిసి దాని కేసు కావచ్చు, లేకపోతే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా మీకు రెస్పాన్స్ వచ్చింది ఇక్కడికి వస్తే? అవునండి. మేము మీ అందరికీ తెలుసు, ఒక కేసు విషయమే మేము చెన్నైలో ఉన్నాం చాలా రోజులు. బెయిల్ కండిషన్స్ అన్నీ పూర్తి చేసుకొని మేము రేణిగుంటలో మా ఇంటి దగ్గరికి వచ్చినాం. కాళహస్తికి ఫస్ట్ టైం వచ్చాము. 3-4 నెలల తర్వాత ఫస్ట్ టైం వచ్చాము. చాలామంది జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, మమ్మల్ని అభిమానించే వాళ్ళు కలవడానికి వచ్చారు. మేమందరూ మీకు తోడున్నాము, మాకేం జరిగిందో, ఎందుకంటే చాలామంది కార్యకర్తలకి ఏం జరిగిందో విషయాలు తెలుసు ముందుగానే. అంటే ఇష్యూకి ముందుగానే మా పైన ఎలాంటి కుట్ర జరిగిందని మాకు క్లోజ్డ్గా ఉన్నవాళ్ళు చాలామంది మీడియా మిత్రులు కూడా తెలుసు ఇక్కడ ఏం జరిగింది, మా పైన వినుత గారి పైన ఎంత పెద్ద కుట్రలు పొలిటికల్గా చేశారనే విషయాలు తెలుసు. కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. మేమందరూ మీ వెన్నంటే ఉన్నాం, మీకు ధైర్యంగా మేము ఉన్నాం, మీరు ముందులాగా మీరు రండి, ముందుకెళ్ళండి, మేమందరూ మీతో వస్తాం, మనం వెళ్దాం, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తామని. ఇన్ని రోజులు కలవలేకపోయాము, అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియలేకపోయిందని అందరూ వచ్చి మాట్లాడారు. 100 మంది జన సైనికులు ఈరోజు వచ్చి. సో తొందరలోనే మేము మీడియా ముందుకు వస్తాం. ఇదివరకే వినుత గారు చెప్పినట్లు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందనే దానికి పూర్తి ఆధారాలతో మేము మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ముఖ్యంగా మా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకి ముందుగా మేము మీ ద్వారా మన రాష్ట్రంలో ఉన్న మన జన సైనికులందరూ చాలామంది మేమే ఊహించలేదు, ఇంతమంది వినుత గారు కష్టంలో ఉన్నప్పుడు అందరూ తోడుగా నిలబడ్డారు. సోషల్ మీడియాలో కావచ్చు, అందరూ ఫోన్ల ద్వారా, మెసెంజర్ల ద్వారా మెసేజ్లు పెట్టారు, మేము మీకు వెనకున్నాము, మీకు తోడున్నాము, కష్టాల్లో మేము వెనకున్నామని అర్థం చేసుకుని అందరూ నిలబడ్డారు. వాళ్ళకి ప్రత్యేకంగా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కుటుంబ సభ్యుల ద్వారా మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తాం. మేము నాయకుడిని నమ్ముకుని వచ్చాము, ఇప్పటికీ నమ్ముకున్నాం. ఏం జరిగిందనే విషయాలన్నీ మేము తొందరలో వారం 10 రోజుల్లోనే మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి విత్ ఎవిడెన్స్ మేము ఇస్తాం. దాని తర్వాత మేము ఏం చేయాలనేది మా కార్యకర్తలందరినీ పిలిపించి మాట్లాడదాం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఆయనకి జరిగిన విషయాలన్నీ చెప్తాం. ప్రధానంగా కేసు కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో మన కేసును పక్కన పెడితే రాజకీయ కోణంలో ఇక్కడ అనేక పరిస్థితులు ఉన్నాయని కూడా మీరు ఈ మధ్య కాలంలో అంటే బయట వచ్చిన తర్వాత కూడా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పబోయేటువంటి ప్రెస్ మీట్ కేవలం ఒక శ్రీకాళహస్తి ప్రజలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది ఆ విషయం అన్నది. అయితే చాలా మంది ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. అంటే ఏం జరిగింది అన్న తెలుసుకోవాల్సినటువంటి ఆతృత కూడా ఎక్కువ కనబడుతుంది. అంటే ఎలా ఉండబోదు, పొలిటికల్గా చూడాలా లేకపోతే వ్యక్తిగత టార్గెట్ అనుకోవాలా, ఏ రకంగా చూడాలో ఈ కేసు సంబంధించి ఒక్క మాటలు? ఇది కంప్లీట్గా పొలిటికలే అండి. వ్యక్తిగతం అయితే మా ఇంట్లో సమస్య మేము చూసుకునే వాళ్ళం. ఇది రాజకీయంగా చాలా మీరు ఊహించని, సినిమాల్లో కూడా చూడనన్ని నీచమైన కుట్ర ఒక మహిళ పైన చేశారు. అది అసలు మనం కూడా ఊహించలేము. ఇంత నీచమైన చండాలమైన కుట్రలు అసలు ఎంత దారుణంగా ఉంటాయనేసి అసలు ఊహించలేదు. మామూలుగా రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు కామన్, కానీ ఒక మహిళని టార్గెట్ చేస్తూ నీచానికి దిగజారి కేవలం ఒక పదవి కోసమో, లేకుంటే మనకి కాంపిటీటర్స్గా ఎవరు ఉండకూడదు, మేమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అనే ఆలోచనతో చేసిన నీచమైన కుట్ర. సో మీరు గత 7 సంవత్సరాలుగా మమ్మల్ని చూస్తుంటారు. మేము ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడతాం, ఏది మాట్లాడినా ఎవిడెన్స్, ఆధారాలు లేకుండా మేము అసలు మాట్లాడడం. ఎవరిపైన అబాండాలు వేసే మనస్తత్వం మాది కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో అయినా ఇప్పుడైనా మేము మాట్లాడడానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. ఆధారాలు లేకుండా మేము మాట్లాడం. సో తప్పకుండా మేము ముందుకు వస్తాం, మీడియా ముందుకు వస్తాం. మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఏవి మీడియా దృష్టికి ఏది తీసుకురావాలి, కోర్టులో ఏం సబ్మిట్ చేయాలి, తప్పకుండా చేస్తాం. ఇదివరకే మేము చెప్పాం, మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కోర్టుకి సబ్మిట్ చేసామని. కోర్టుకి సబ్మిట్ చేసాం కాబట్టే మాకు తొందరగా బెయిల్ వచ్చింది. మా ఇన్వాల్వ్మెంట్ ఈ ఇష్యూలో లేదు అని కోర్టు భావించింది కాబట్టి మేము బయట వచ్చాం. ఇదంతా ఒక ఎమ్మెల్యే సీటు గురించి నచ్చిన వ్యవహారం అనుకోవచ్చా? అది మీ ఊహకే వదిలేస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదా ఏం జరిగిందో మేము చెప్తున్నాం. ఇప్పుడు అల్టిమేట్గా రాజకీయాల్లో న్యాయ నిర్ణేతలు ప్రజలండి. ఇప్పుడు మాకేం జరిగిందనే విషయాలు మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలు ఆలోచిస్తారు ఏం జరిగి ఉంటుంది అనేది, ప్రజలు విఘ్నులు.
సో ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం మాకుంది. ఎందుకంటే మేము మమ్మల్ని ఒక కేసులో మమ్మల్ని అంటే అనుమానితులుగా తీసుకెళ్లడము, దాని తర్వాత మీడియాలో వచ్చి లేనిపోనివన్నీ ప్రొజెక్ట్ చేయడము అన్నీ చూసాం. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. ఒక 50% ఇలా ఇంత పెద్ద కుట్ర జరిగిందని ప్రజలకు అర్థమైంది. దానికి సంబంధించిన ఆధారాలు మేము బయట పెడతాం తొందరలోనే. వారం 10 రోజుల్లోనే చూసుకొని మేము బయట పెడతాం. అప్పుడు ఇంకా క్లియర్‌గా అందరికి అర్థమవుతది ఏం జరిగింటదని. చివరికి ఒకటండి, అంటే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం కానీ కలిసేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇప్పటి వరకు ఏమన్నా స్పందించారా? పవన్ కళ్యాణ్ మీరు బయట వచ్చిన ఫోన్లో మాట్లాడడం కానీ ఏదైనా జరిగిందా మీ మధ్య సంభాషణ? మేము అపాయింట్మెంట్ అడుగున్నామండి. బట్ మేము ఇప్పుడే మాకు బెయిల్ కండిషన్స్ పూర్తి చేసుకొని వచ్చాము. అంటే మేడంకి ఎప్పుడో వచ్చింది బెయిల్, మాకు కూడా బెయిల్ ఎప్పుడో వచ్చింది. బట్ మేము చెన్నైలో ఉన్నాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మేము కలవడానికి ప్రయత్నిస్తాం. పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసే మేము రాజకీయాల్లోకి వచ్చామండి. నాయకుడిని నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చాం. ఇంకా నమ్ముతున్నాం, ఎప్పటికీ నమ్ముతాం మా నాయకుడిని. ఇప్పుడు మీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇన్ని పరిణామాలు జరిగాయో కేసు సంబంధించి అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మీ అభిమానులు అంటే ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మీతో కలిసిన వాళ్ళు ఇందాక మేము కూడా ఛాన్స్ మీతో స్పెండ్ చేసినప్పుడు చూసాం. చాలా మంది ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడుతున్నారు, ఓదారుస్తున్నారు, రకరకాలుగా ఉంది. అంటే వాళ్ళు ఎలా నమ్ముతున్నారో, లేకపోతే ఈ విషయాన్ని అంతా కూడా ఓవరాల్గా ఒక మాటలో వాళ్ళు ఎలా తీసుకున్నారు మీ కార్యకర్తలు? వాళ్ళకి కాళహస్తిలో 7,500 మంది దగ్గర దగ్గర క్రియాశీల జన సైనికులు ఉన్నారండి. క్రియాశీల కార్యకర్తలు 500 రూపాయల సభ్యత్వం కట్టి చేసుకున్న వాళ్ళు 7,500 మంది ఉన్నారు. రాయలసీమ జిల్లాలో సెకండ్ హైయెస్ట్ పొజిషన్ తిరుపతి తర్వాత శ్రీకాళహస్తి ఉంది. అంత బలంగా జనసేన పార్టీ శ్రీకాళహస్తిలో ఉంది. అందరికీ ఈ విషయం తెలుసు. ఈ ఇష్యూ మాకు ఇంత పెద్ద కుట్ర జరిగిందనే విషయము ప్రతి ఒక్కరికి, మా క్లోజ్గా ఉన్న వాళ్ళకి కావచ్చు, చాలామందికి ఈ విషయం తెలుసు ముందుగానే. సో వాళ్ళందరూ అదే చెప్తున్నారు, మేము మీ వెన్నంటూ ఉంటాము, మనం వెళ్తాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం, మేము మీకు తోడుగా ఉంటాం, మీ నాయకత్వంలో మేము నడవాలి, మేము ఏం జరిగిందో మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి గట్టిగా తీసుకెళ్దామని అందరూ అంటున్నారు. మేము నిలబడతాం, ప్రజా సమస్యలపైన మీరు పోరాటం చేయాలి అని అందరూ ప్రేమగానే వాళ్ళు వచ్చి ఈ కష్టకాలంలో మేమున్నాం, మేము వెన్నంటే అని అందరూ తెలిసిన వాళ్ళు, సమాచారం తెలిసిన వాళ్ళు వచ్చారు. తొందరలో మేము నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరూ కూడా మేము మా మీడియా సమావేశం తర్వాత పిలిపించి ఏం జరిగిందో వాళ్ళకు కూడా వివరిస్తాం. దాని తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తాం పవన్ కళ్యాణ్ గారు. చివరిగా అండి, ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత అధినాయకుడు హక్కును చేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎలా ఉండబోతుందని? ఒక కార్యకర్తగా మీరు పనిచేశారు కాబట్టి. తప్పకుండా అండి. ఇప్పుడు పార్టీ ఒక అలిగేషన్స్ వచ్చినప్పుడు, ఒక కేసు వచ్చినప్పుడు యాజ్ ఏ పార్టీ, ఏ పార్టీ అయినా తీసుకునే నిర్ణయమే అండి. సస్పెండ్ చేయడం అనేది ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టకూడదు. ఒక బాధ్యతాయుతంగా పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేశారు. దాన్ని మేము తప్పు పట్టడం లేదు. సో నిజాలు పార్టీ కూడా తెలుసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా, మేము పవన్ కళ్యాణ్ గారిని చూసే వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారిని చూసే రాజకీయాల్లోకి వచ్చాం. మా ఉద్యోగాలు వదులుకొని పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చాం. సొసైటీలో మార్పు తీసుకురావాలి, రెవల్యూషనరీ తీసుకురావాలని వచ్చాం. సో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం, ఆయన అర్థం చేసుకుంటారు ఏం జరిగిందనే విషయాలు. ఎందుకంటే మా ఆడబిడ్డ అని పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రేమగా మా పైన నమ్మకంతో ఎప్పుడు ఉంటారు, ఇక మీదట కూడా ఉంటారు, అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మేము తప్పు చేయలేదండి. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము జనసేనగానే ఉన్నాం కాబట్టి ఏం జరిగిందనే విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి కదా. నిజాలు తెలుసుకున్నప్పుడు ఆయన కూడా హక్కును చేర్చుకుంటారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.